రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే వైకాపా సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తస్మాత్ జాగ్రత్త, పరిటాల సునీతమ్మ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ మాజీ ఎమ్మెల్యే రాప్తాడు వైకాపా సమన్వయకర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత ఇటీవల ఆయనపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాప్తాడు నియోజకవర్గం కార్యక్రమం వేలాది మంది ప్రజల సమక్షంలో చేపట్టామని పేర్కొన్నారు. నేను గొడ్లు కాసుకునేవాడిని, నేను చదివిండేది 5వ తరగతి, నాకు యా రాజకీయం కాబట్టదు, నన్ను ఇడిచిపెట్టమని చెప్పు మా తెలిచారు నారాయణ రెడ్డికి అని. అది మీ చరిత్ర. తర్వాత ఇక్కడ అనంతపురంలో తర్వాత కాలంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక పెద్ద మనిషి కాంట్రాక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర పనులు చేసుకున్నప్పుడు మీరు లక్షల రూపాయలు డబ్బులు చూసినారు. తర్వాత గ్రానైట్ గనులను బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థ చేపట్టినప్పుడు మీ గ్రామం పక్కన మీరు డబ్బులు చూసినారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చినారు. ఆర్ఓసి వసూలు చేసి మీకు డబ్బులు ఇచ్చింది. ఆర్ఓసి అనేటువంటి ఒక ప్రైవేట్ క్రిమినల్ సంస్థను ఏర్పాటు చేసుకుని మీరు ప్రభుత్వం ఉండగా, మీకు ప్రభుత్వం ఉండి మీ ఆయన మంత్రి అయ్యి మీకు పోలీసుల మద్దతు ఉండి జ్యుడిషియరీ మొత్తం మీ చేతుల్లో ఉండి కాంట్రాక్ట్ ఒప్పందాలు ఇచ్చి కూలీలు చేసే డబ్బులు ఇవ్వడము, డబ్బులకు కూలీలు చేసే వాళ్ళతో కూలీలు చేయించడము, కేసులు మోసుకునేదానికి ఆర్ఓసి అనే సంస్థ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము. ఇందులో ఏంది? మీ గొప్ప ఏముంది? అదేమన్నా మగతనమా, మాడతనమా? ఎవరైనా చేస్తారు. ఇది అనంతపురంలో కార్పొరేటర్ చేయగలుగుతాడు. కనగానపల్లి మండలంలో ఒక వార్డు మెంబర్ చేయగలుగుతాడు. ప్రభుత్వము మీకు మద్దతు ఉంది, పోలీసులు మీ మీద కేసులు పెట్టరు, కేసులు మోసుకునేదానికి ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు. డబ్బులు ఇస్తాము, ఒప్పందాలు తీసుకొని కూలీలు చేసే వాళ్ళని పిలుచుకొచ్చి చేపేయండి అంటే ఇన్ఫర్మేషన్లు ఇచ్చేదానికి ఎవడైనా చేస్తాడు. మగవాడు అవసరం లేదానికి, మాడగాడు చేసే పని అది. ఇది మీ చరిత్ర. మరి నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు కదా, నీ మొగుడు పాలెగాడని చెప్తున్నావు.